మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. 10 సంవత్సరాల పాటు మాస్టర్ యోగా చేసే వారిలో ఆరా పవర్ అనేది ఎలా పెరుగుతుంది అనే విషయం మీద ఒక అద్భుతమైనటువంటి ఒక ఆడియోను మనం ఇప్పుడు విందాము. ఇది మద్ది రమేష్ కుమార్ గారి వాయిస్. వినండి. చాలా అద్భుతమైనటువంటి మాస్టర్ యోగా రహస్యాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్ సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాక్కుల భాగంగా ఈరోజు మనం 199వది మననం చేసుకుందాం. నీవు భయపడవద్దు, హాని జరగదు. 15 వ్యక్తుల సహాయ శక్తి సామర్థ్యం ఆరా కలిగి ఉన్నది. నిద్రలో కూడా నీ జోలికి ఎవ్వరూ ఎక్కడనూ రాకుండా ఆరా తరిమివేయగలదు. సెల్ఫ్ అడ్వైస్. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు ఈ అమృత వాక్యాన్ని 1918 జూలై 14వ తారీఖు చెప్పారు. ఎవరైతే ఈ యోగంలోకి వస్తారో ఈ యోగం లోపల 10 సంవత్సరములు చక్కగా మాస్టర్ గారి నిబంధనల ప్రకారం తమ శక్తి సామర్థ్యాల కొలది సాధన చక్కగా నిర్వర్తించి ముందుకు వెళ్తుంటారో వారిలో ఆరా చక్కగా అంటే ఆస్ట్రల్ బాడీ చక్కగా బలవంతమయ్యి 15 మంది వ్యక్తుల యొక్క సహాయ శక్తి సామర్థ్యాలు కలిగినంత ఆరా అంటే 15 మంది ఇతర వ్యక్తుల్లో ఆరాని కలిపితే ఎంతైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో అంత శక్తి సామర్థ్యాలు ఒకే ఒక్క సాధకుని ఆరాలో ఉంటుంది. కాబట్టి నిద్రలో కూడా నీ జోలికి ఎవ్వరూ రాలేరు. ఏమైనా వచ్చినా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి ఆరా ఏదైతే ఉందో నీ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్స్ ఎంత పవర్ఫుల్గా పెరిగిపోతాయంటే వాటన్నిటినీ తరిమేయగలిగేంత అద్భుతమైన శక్తివంతులు మీరు అవుతారు అని మాస్టర్ గారు చక్కగా మనకి అభయమిస్తున్నారు. మాస్టర్ గారు ఏంటంటే మనము మన యోగంలో ఎప్పుడైతే మన యోగశక్తి 3 బాడీస్లో ఆస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీలో ప్రవేశించి శక్తివంతం చేస్తున్నదో అప్పుడు మనకి అటువంటి అద్భుతమైన పవర్ఫుల్నెస్ మనకి మన బాడీస్కి పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు అవి ఏం చేస్తాయంటే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ మనకి రక్షణ కవచంలాగా ఏర్పడి మనల్ని అన్ని వేళలను సహాయ సహకారిగా ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే మనము పొద్దున్నే ధ్యానం చేసుకునేటప్పుడు ఉంటున్నాం ఏమని మనం మాస్టర్ గారు సంకల్పం చేసుకునేటప్పుడు మనము మన ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ బాడీని సర్వదా తమకు సమర్పణ చేసి ఉన్నాము. మీరు మమ్మల్ని డైరెక్ట్ చేయండి, మీరు మమ్మల్ని చక్కగా మా శక్తి సామర్థ్యాన్ని పెంచండి అని వారు కోరుకుంటున్నప్పుడు అప్పుడు వారు మనలో అటువంటి శక్తిని నిబిడీకృతం చేసి ఆ శక్తుల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే వాటన్నిటిని తొలగించి మన శరీరాన్ని అత్యున్నత తేజోమయవంతుల్ని చేస్తారు. దానికోసం మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మన శరీరాన్ని సిద్ధపరుస్తారు. అలా లక్ష్యం చేరుకునే సమయంలో మనకి రకరకాల ఇబ్బందులు కలగచ్చు. ఆ ఇబ్బందులన్నింటినీ మనలో ఉన్న శక్తివంతమైన ఆరా తొలగించుకుంటూ ముందుకు వెళ్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మనం చక్కగా ఉభయ సంధ్యల్లో మాస్టర్ గారు చెప్పినట్టు ప్రకారం చక్కగా ధ్యానం చేసుకుంటూ మాస్టర్ గారి లక్ష్యాన్ని చేరుకోవడానికి అనునిత్యం అనుక్షణం మనం దానికోసం పరితపిస్తూనే ఉందాము. మాస్టర్ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.